అంటే మై వన్ అండ్ ఓన్లీ అని చెప్పి పెట్టారు. సో అల్లు అర్జున్ గారికి కూడా జ్ఞానోదయం అయింది, బాస్ అంటే ఎవరు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? నేను తగ్గేదే లేదు అని ఆడగో వెళ్ళిపోయాడు. ఈ సీన్ చూసి అరే అమ్మ ఇటు పడిపోయాడు రా సత్తలు పడిపోయాడు రా నాయన అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆయన చేసిన అప్పుడున్న మాటలకి ఇప్పుడున్న మాటలకి అంత డిఫరెన్స్ కనపడింది. ఎవరైనా అనుకుంటారు, అటు చిరంజీవి ఫ్యాన్స్ అనుకుంటారు, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైకి అనలేకపోయినా కానీ లోపల మాత్రం బాధపడతానే ఉంటారు. అనుకోవచ్చు ఒకసారిగా. అది ఇదంతా ఏంటంటే అభిమానుల మీద ఏదేదో సోషల్ మీడియా అని అంటారు కానీ మనం తన్నుకోవటం వేస్ట్ రా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఈ సమాజానికి కొంచెం తెలుసుకుంటున్నారు. ఏ అభిమానం అయినా కానీ చెబుతుంది ఒకటే, 2.5 గంటల సినిమాకి వెళ్ళావా నీకు తింద అడిగేదాకా అరిసి వచ్చేసి ఎంత ఫాలోయింగ్ ఉన్నా చిరంజీవికి ఉన్నది అర్థమైందా. తర్వాత ఎవరైనా కానీ సినీ ఫీల్డ్ లో తెలుగు సినీ ఫీల్డ్ లో చిరంజీవి ఎంతో ఉంది అంతే. వేరు చిన్న సోషల్ మీడియాలో ఉన్నారు చూసావా, వీళ్ళే హైలైట్ చేశారు. పుష్ప మూవీ నుంచి అబ్బో అది జరిగింది ఇది జరిగింది, చిరంజీవిని అదన్నాడు ఇదన్నారు అన్ని ఇట్లాంటి అన్ని సోషల్ మీడియాలో ఇన్ని అభిమానులు ఉన్నారు చూసావా, నిజమైన అభిమానులు. వాళ్ళు తన్నుకుని వాళ్ళు ఈ రోజు ఏమయ్యారు, నా నోటితో నేను అనలేను, మీరు అర్థం చేసుకోండి. అది పరిస్థితి, అదే అయ్యింది. ఇప్పటికైనా తెలుసుకోవాలి, అభిమానం సినిమా మట్టికే ఉండాలి. మనం చూసే 2.5 గంటలు సినిమా ఎల్లు హాల్లో నువ్వు తింద అరిగేదాకా అరిసి ప్రశాంతంగా బయటికి రా, నీ పని నువ్వు చూసుకో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, 100 రూపాయలు ఒక కట్అవుట్ అయ్యి నీ ఊర్లో నీకు పేరు వచ్చింది, నీకు గుర్తింపు వచ్చింది. అరే ఇటు చిరంజీవి సినిమా అప్పుడు ఆ సినిమా అప్పుడు కట్టాడు రాని. సిటీల్లో తన్నుకోవటం వల్ల, టౌన్లకు వెళ్ళి తన్నుకోవటం వల్ల ఇచ్చే ప్రయోజనం లేదు. మనం గురించి మనం ఆలోచించాలి. మనం ఏందో అందరికీ తెలిసేటట్టు చెయ్యాలి. అభిమానం ఉంది, కొట్టాలి, జై కొట్టాలి. ఏది ఆ 2.5 గంటలే కొట్టాలి. 3వ గంట నీ పని నువ్వు చూసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి అనే ఫీలింగ్ ఇంకా క్లారిటీగా చెబుతున్నారు. ఈ రోజు జరిగిన దానికి మనకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏ స్టేజ్ కి వెళ్ళారంటే వాళ్ళ గోల్డ్ చైన్లు గానీ బండ్లు గానీ అరువు పెట్టుకొని మన డబ్బులు తీసుకొచ్చి పెద్దగా సెలబ్రేషన్ చేసి ఇంకా నెక్స్ట్ హీరో సినిమా వచ్చేసరికి మేము ఇంత పెద్దగా చేసాం మీరు ఏం చేయలేదు అంటే ఇట్లా కూడా గొడవలు సృష్టిస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అదే అన్నా ఏమనుకుంటున్నావు అంటే దాని గురించి, అరే వీళ్ళు ఎంత కష్టపెడుతున్నారు కదా, దీనికి 10 రెట్లు ఇంకా 20 రెట్లు సంపాదిస్తారేమో అనే ఫీలింగ్ ఉన్నాం. కానీ వాళ్ళంతా పిచ్చోళ్ళు అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే అర్థమవుతుంది జనానికి కూడా. అంత ఖర్చులు పెట్టి అంత పిచ్చోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు హీరోల గురించి. అది ఇంతకు ముందు వేరు మూమెంట్, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక ఏం జరిగిందంటే ఒక హీరో వస్తాడు, నీకు నువ్వు ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినా నువ్వు ఎగిరి కింద పడినా నీకు కరెంట్ షాక్ కొట్టినా కూడా ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేదు, మనమే చూసుకోవాలి. మనమే చివరికి. అన్న ఇప్పుడు ఈ సినిమాని గానీ హీరోలని గానీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా మరీ పర్సనల్ గా వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ కలహాల్లో కూడా మనం వేలు పెట్టే స్థాయికి చాలా మంది కూడా వెళ్తున్నారు. సో అసలు వాళ్ళ విషయంలో మనం కలగజేసుకోవడం కరెక్ట్ అంటారా? పర్సనల్ విషయాల్లో కూడా మెయిన్ సోషల్ మీడియాలో కనపడాలి. సినీ ఫీల్డ్ అంటేనే అదొక పిచ్చి. ఆ మైండ్ సెట్ ఎట్టా మారిద్దంటే, ఆ పిచ్చి మొదలైందంటే కనుక దాని మీదే ఉంటది. 24 hours నిద్రపోతున్నా కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆడ ఇది మాట్లాడాలి, ఇదే ఫీలింగ్ తో ఉంటారు. ఆ సినీ ఫీల్డ్ పిచ్ అనేది అట్టా ఉంటది. దాని వల్ల మనం నష్టపోతున్నాం. అది ముందు తెలుసుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా కూడా నష్టం ఎంత ఉందో లాభం ఎంత ఉందో కూడా తెలియజేయాలి సోషల్ మీడియా. థ్యాంక్ యూ.